హాయ్! ఈరోజు మీకు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్‌లో న్యూగా తీసుకొచ్చిన చేంజెస్ అండ్ చార్జెస్ గురించి చెప్పబోతున్నా. సో లేట్ ఎందుకు లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యూ ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. సో హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్‌లో ఆగస్ట్ 1, 2024 నుండి ఏం చేంజెస్ చేశారు అండ్ ఎంత చార్జెస్ ఇంక్రీజ్ చేశారో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ వన్, రెంటల్ ట్రాన్సాక్షన్స్. ప్రీవియస్‌గా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి రెంటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి చార్జ్ చేసేవారు కాదు. బట్ ఆగస్ట్ 1 నుంచి మీరు చేసే ప్రతి రెంటల్ ట్రాన్సాక్షన్స్‌కి 1% ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పర్ ట్రాన్సాక్షన్‌కి 3000 క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ వన్, ఫ్యూయల్ స్పెండ్స్. ప్రీవియస్‌గా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఫ్యూయల్ స్పెండ్స్ చేస్తే ఎటువంటి ఛార్జ్ చేసేవారు కాదు. బట్ ఆగస్ట్ 1 నుంచి ఫ్యూయల్ స్పెండ్స్ చేస్తే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అది కూడా కన్జ్యూమర్ కార్డ్స్లో 15,000 అబోవ్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్ కార్డ్స్లో 30,000 అబోవ్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు 1% ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పర్ ట్రాన్సాక్షన్కి 3000 క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ వన్, యూటిలిటీ పేమెంట్. ప్రీవియస్గా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్లో యూటిలిటీ పేమెంట్స్కి ఫీజ్ అయితే ఛార్జ్ చేసేవారు కాదు. బట్ ఆగస్ట్ 1 నుంచి కన్జ్యూమర్ కార్డ్స్లో 50,000 అబోవ్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్ కార్డ్స్లో 75,000 రూపీస్ అబోవ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే 1% ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పర్ ట్రాన్సాక్షన్కి 3000 క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్స్కి ఎటువంటి ఛార్జెస్ అయితే ఛార్జ్ చేయడం లేదు. ఫోర్త్ వన్, ఎడ్యుకేషనల్ పేమెంట్స్. ఈ పేమెంట్స్కి కూడా ప్రీవియస్గా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్లో ఫీజ్ అయితే ఛార్జ్ చేసేవారు కాదు. బట్ ఆగస్ట్ 1 నుంచి మీరు ఎడ్యుకేషనల్ పేమెంట్స్ థర్డ్ పార్టీ యాప్స్ లైక్ క్రెడ్, ఫోన్పే, నో బ్రోకర్, చెక్ ఎక్సెట్రా వీటిలో ఎడ్యుకేషనల్ పేమెంట్స్ చేస్తే 1% ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మంత్లీ పర్ ట్రాన్సాక్షన్కి 3000 క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు డైరెక్ట్గా ఎడ్యుకేషనల్ పేమెంట్స్ని కాలేజ్ ఆర్ స్కూల్ వెబ్సైట్స్ లేదా పీవీఎస్ మెషిన్స్లో పే చేస్తే మీకు ఛార్జెస్ అయితే ఛార్జ్ చేయడం లేదు. ఫిఫ్త్ వన్, లేట్ పేమెంట్ ఛార్జెస్. మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి లేట్గా పేమెంట్స్ చేస్తే లేట్ పేమెంట్ ఫీజ్ అయితే ఛార్జ్ చేసేవారు. ప్రీవియస్గా 501 రూపీస్ టు 5,000 రూపీస్కి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేసేవారు. బట్ ఆగస్ట్ 1 నుంచి 2 అమౌంట్స్గా అయితే స్ప్లిట్ చేశారు. 501 రూపీస్ టు 1000 రూపీస్కి 500 రూపీస్ అండ్ 1001 రూపీస్ టు 5000 రూపీస్కి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సిక్స్త్ వన్, రివార్డ్ పాయింట్స్ రిడీమ్షన్ టు స్టేట్మెంట్. అంటే మీరు కార్డులో ఎర్న్ చేసుకున్న రివార్డ్ పాయింట్స్ని వోచర్గా కాకుండా మళ్ళీ కార్డులోనే క్యాష్ బ్యాక్గా క్రెడిట్ అవ్వేలా రిడీమ్ చేసుకుంటే ఆగస్ట్ 1 నుంచి 50 రూపీస్ అయితే రిడీమ్షన్ ఫీజుగా అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇప్పటి వరకు రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేయకుండా ఉంచుకున్నారో వాళ్ళందరూ రివార్డ్ పాయింట్స్ని అయితే రిడీమ్ చేసుకోండి. సెవెంత్ వన్, ఫైనాన్స్ ఛార్జెస్. ఇది ప్రీమియం కార్డ్స్కి కాకుండా నార్మల్ కార్డ్స్కి అయితే చేంజ్ చేశారు. ప్రీవియస్గా హెచ్‌డిఎఫ్‌సి టాటా నియూ వేరియంట్స్ అండ్ పేటిఎం హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్ అండ్ అదర్ వేరియంట్స్కి మంత్లీ అండ్ ఇయర్లీ ఫైనాన్స్ ఛార్జెస్ అయితే డిఫరెంట్గా ఛార్జ్ చేసేవారు. బట్ ఆగస్ట్ 1 నుంచి అన్ని వేరియంట్స్కి కూడా మంత్లీ 3.75% అండ్ ఇయర్లీ 45% అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఛార్జెస్ ప్రీమియం కార్డ్స్కి అయితే చేంజ్ చేయలేదు. ఎయిత్ వన్, ఈజీ ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజ్. మీరు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ స్టోర్స్లో ఈఎంఐ బేస్ చేసుకుని ప్రొడక్ట్స్ బై చేస్తే ప్రాసెసింగ్ ఫీజ్ అప్ టు 299 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పైన చెప్పిన ప్రతి ట్రాన్సాక్షన్స్కి జిఎస్టీ అయితే సెపరేట్గా ఛార్జ్ చేస్తారు. సో ఇవే ఫ్రెండ్స్ ఆగస్ట్ 1 నుంచి హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్లో తీసుకొచ్చిన చేంజెస్ అండ్ ఛార్జెస్. అండ్ ఈ ఛార్జెస్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్లో తీసుకొచ్చిన చేంజెస్ అండ్ ఛార్జెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.